అందరికీ నమస్తే అండి. తమిళనాడులో గత 4 రోజులుగా నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అది ముహూర్తం ఖరారు చేయబోతున్నారు. ఎందుకంటే అతనికి కావాల్సిన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా ఖరారైంది. సో టీవీకే పార్టీ నుంచే 107 ఎమ్మెల్యేలు. నిజానికి ఆ పార్టీ 108 గెలుచుకున్నప్పటికీ విజయ్ 2 చోట్ల గెలిచారు కాబట్టి 107 శాసనసభ్యుల కింద లెక్క వస్తుంది. సో 107 ఎమ్మెల్యేస్. తర్వాత వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది కాబట్టి +5 కలుపుకుంటే 112. వీళ్లకు తాజాగా సిపిఐ అండ్ సిపిఎం ఈ 2 పార్టీలతో కూడా ఒప్పందం కుదిరింది. అంటే పోస్ట్ పోల్ అలయన్స్, ఎన్నికల తర్వాత అలయన్స్ అంటారు దీన్ని. సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి 2 అండ్ సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ నుంచి 2, అలాగే విసికే పార్టీ నుంచి విడుత్తలై చిరుతైగల్ కచ్చి అని ఒక పార్టీ, ఆ పార్టీ 2 నియోజకవర్గాల్లో గెలిచింది. ఈ పార్టీ మొత్తం విజయ్ పార్టీ 107, కాంగ్రెస్ 5 కలుపుకుంటే 112, సిపిఐ 2, సిపిఎం 2, విసికే 2, అవి 6, మొత్తం మీద 118 మంది ఎమ్మెల్యేల మద్దతు వచ్చింది. ఇప్పుడు ఇతర పార్టీలు కూడా వీళ్ళకి మద్దతు ఇవ్వడానికి, అంటే ఇంకో 2 ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంట. వారు డిఎండికే కూడా అవసరమైతే ప్రభుత్వంలో చేరడానికి ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన కూడా ప్రభుత్వంలో చేరడానికి సిద్ధమవుతున్నారు. అలాగే ఏఎంఎంకే ఆ పార్టీ కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నారు, అతను కూడా. అంటే మొత్తం మీద 120 మంది అయినా ఎప్పుడైతే అంటే విజయ్ ఇంకా సీఎం కాబోతున్నారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని కన్ఫర్మ్ అయిందో ఇంకా చిన్న చిన్న ఇండిపెండెంట్లు, చిన్న చిన్న పార్టీలు వాళ్ళు కూడా కలిసిపోతారు కదా, అట్లా ఖరారైంది. సో మొత్తానికి విజయ్కి లైన్ క్లియర్ అయింది. అయితే విజయ్ కూడా వీళ్ళకి ఒక రకంగా వరాలు ఇచ్చినట్టే. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి 5 శాసనసభ్యులు మద్దతు పొందారు కదా, వారిలో 2 మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు. అలాగే సిపిఐ నుంచి 2 ఉంటే వారిలో ఒకరికి మంత్రి పదవి రాబోతుంది. సిపిఎం నుంచి 2 మద్దతు తీసుకొని వారిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. అలాగే విసికే పార్టీ నుంచి 2 ఉన్నారు కదా, వారిలో కూడా ఒకరికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. సో అంటే ఇది ఒక పెద్ద బొనాంజా లాంటిది. వాళ్ళు కూడా ఊహించి ఉండరు. 2 గెలిస్తే వారిలో ఒకరు మంత్రి. కాంగ్రెస్ వామపక్షాల నుంచి, సిపిఐ నుంచి, సిపిఎం నుంచి అండ్ విసికే నుంచి. అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించి ఉండదు, 5 గెలిస్తే ఒకరు మంత్రి. సో ఇట్లా విజయ్ కూడా ధారాళంగానే వాళ్ళకి కావాల్సినవి ఇస్తున్నారనమాట. మొత్తం 35 మందితో క్యాబినెట్ ఏర్పాటు చేయబోతున్నారంట. ఆ 35లో మిత్రపక్షాలకే ఈ 5 మంత్రి పదవులు పోగా మిగిలిన 30 మంత్రి పదవులు కూడా తన పార్టీ ఈ 107 మంది షేర్ చేసుకుంటారు. సో ఇట్లా మ్యాక్సిమం ప్రయత్నించారండి. అన్నా డిఎంకే కలవడానికి ప్రయత్నించారు. అండ్ డిఎంకే నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించారు. సో బీజేపీ వైపు గేమ్స్ బీజేపీ కొన్నాళ్ళు ఆడడానికి ట్రై చేసింది. అండ్ డిఎంకే కూడా స్టాలిన్ కూడా ఒకవైపు గేమ్స్ ఆడడానికి ట్రై చేశారు. ఎట్లా మొత్తానికి అటు ఇటు ఏమీ లేకుండా టీవీకేనే. అంటే ఎందుకు ఈ ఉత్కంఠ, ఎందుకు 4 రోజులు లేట్ అయిందంటే వామపక్షాలు మొదట రిజల్ట్స్ వచ్చిన తర్వాత రోజు అంటే మే 5వ తేదీనే విజయ్ తండ్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీతో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మ్ చేసి ఆ రోజే ఓపెన్గా లెటర్ ఇచ్చేసింది. ఎస్, మేము టీవీకేకి మద్దతు ఇస్తున్నాం, టీవీకే ప్రభుత్వంలో మేము చేరుతాం, విజయ్ సీఎంగా ఉండడానికి మేము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి ఏఐసీసీ నుంచి లెటర్ వచ్చింది. అఫీషియల్గా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. కానీ సిపిఐ సిపిఎం వాళ్ళు ఏమన్నారంటే మేము విజయ్కు మద్దతు ఇవ్వము, మేము ప్రభుత్వంలో చేరము అని చెప్పారు. దాంతో కాస్త లేట్ అయింది. సో చివరికి ఈరోజు ఉదయం నుంచి కూడా విజయ్ తండ్రి చంద్రశేఖర్తో పాటు విజయ్ అండ్ కొంతమంది కీలక నేతలు సిపిఐ సిపిఎం వామపక్ష అగ్రనేతలతో చర్చించడం, సో వాళ్ళు మెద్దపడడం. ఎందుకంటే ఇది లేకపోతే బీజేపీకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అండ్ డిఎంకే కలిసి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి అది ఇష్టం లేక సిపిఐ అండ్ సిపిఎం కలిసి విజయ్కి మద్దతు ఇచ్చారు. అండ్ విసికే కూడా కలిసి వచ్చిందనమాట. అట్లా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయమైంది. సో ఇన్నాళ్ళు విజయ్ అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠ దాదాపు 4వ తేదీ ఫలితాలు వచ్చాయి. 4వ తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 5 రోజుల పాటు ఎడతెరపులేని ఉత్కంఠ, ఏం జరుగుద్ది అని. ఇటువంటి సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఏం గేమ్ ఆడతారో తెలియదు. వ్యవస్థలను చేతిలో పెట్టుకొని, గవర్నర్ని చేతిలో పెట్టుకొని రకరకాల పొలిటికల్ గేమ్స్ ఆడతారు. అనవసరంగా ఆ ఆటలకు బలవ్వడం తప్ప ఇంకేం ఉండదని విజయ్ ఫ్యాన్స్లో ఒక రకమైన ఆందోళన. చివరకు విజయ్ న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమయ్యారు. ఒకవేళ డిఎంకే కలిసిపోతే మూకుమ్మడి రాజీనామాలకు కూడా సిద్ధమయ్యారు. సో చివరికి ఏమీ లేకుండా శాంతంగా ప్రశాంతంగా పూర్తి స్థాయిలో విజయ్కు కావాల్సిన మద్దతు లభించింది. కాబట్టి
ఈ మద్దతు 5 ఏళ్ళు కొనసాగితే ఇక విజయ్కు తిరుగులేనట్టే. సో ఇదండి అప్డేట్స్. ఇంకా ఏమైనా ట్విస్ట్లు అప్డేట్లు ఉంటే మళ్ళీ చెప్తా. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupalem.com అని. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏమిటంటే, నన్ను నమ్మిన వారు, నా కంటెంట్ నమ్మిన వారు, మన సబ్స్క్రైబర్స్ ఒకసారి ఆ వెబ్సైట్ విజిట్ చేయండి, laddupalem.com. వాళ్ళ దగ్గర ఉన్న మెనూ చూడండి, లేదా 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏం కావాలో మెనూ కార్డ్ తీసుకొని మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు. క్వాలిటీ బాగుంటుంది, ప్యాకింగ్ బాగుంటుంది, టేస్ట్ బాగుంది అండ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడతారు. కంప్లీట్గా ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకొని వీళ్ళు ఇది పెట్టారనమాట. సో వీలైతే ఆర్డర్ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.